శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము అను ఫీబా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వినుచున్న ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆనంద జీవితానికి అవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బైబిల్ గ్రంథములోని సామెతల గ్రంథము నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. మొదటి 9 అధ్యాయాలలో వరుసగా ఒక తండ్రి తన కుమారునికి చేసిన జ్ఞానోపదేశము, ఆ జ్ఞానము నుండి తప్పించేటువంటి ప్రమాదాలు మనము ధ్యానం చేశాము. 10వ అధ్యాయము నుండి అధ్యాయాలు మాత్రం కాకుండా అంశాల వారీగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో దేవుని యొక్క నీతిమంతుడు అనే అంశాన్ని గురించి, దేవుడు ఆయన యొక్క గుణలక్షణాలు, యెహోవా ఆయన ఏమై ఉన్నాడు అనే మాటను మనం జ్ఞాపం చేసుకున్నాము. ప్రేమ దాని యొక్క లక్షణాలను మనం జ్ఞాపం చేసుకున్నాము. గత 2 వారాలలో దేవుడు మానవునికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి బంధం, స్నేహాన్ని గురించి మనము ధ్యానం చేశాము. ఈరోజు ఆనంద జీవితానికి అవసరమైనటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటిది మాటలు. మాటలలో శక్తివంతమైనవి. మాటలు శక్తివంతమైనవి. మాటలు ప్రపంచమును ప్రభావితం చేస్తాయి. మాటలు మన జీవితం యొక్క అన్ని పరిస్థితులలో అవి ప్రభావాన్ని చూపుతాయి. చరిత్రలో మనం గమనిస్తే గొప్ప వ్యక్తులు, వక్తలు, ఆలోచనాకర్తలు, నాయకులు కూడా మనుషుల యొక్క భావాలను, భావోద్రేకాలను ఏ విధంగా ప్రభావితం చేశారు, వారిని ఏ విధంగా నడిపించారు, వారిని ఏ విధంగా ప్రోత్సహించారు. కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఏ విధంగా నింపారో, అదే సమయంలో కొన్ని మాటలు ఏ విధంగా నష్టాన్ని, నాశనాన్ని కలుగు చేసావో, ఇవన్నీ కూడా చరిత్ర, మానవ చరిత్ర, గొప్ప నాయకుల యొక్క, వక్తల యొక్క మాటలు మనకు కనపడతాయి. మాటలు క్రియలను కలుగు చేస్తాయి. మాటలను బట్టి కొన్ని క్రియలు ఉంటవి అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మాటలు ఒక దిశను, ఒక నడిపింపును కలుగు చేస్తాయి అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి మాటలలో ఇంత శక్తి ఉంది. కాబట్టి మన మాటలను గురించి సామెతల గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉందో అది మనం నేర్చుకునుట మన ఆధ్యాత్మిక జీవితానికి, అదే సమయంలో ఆనందకరమైన జీవితానికి సహాయకరంగా ఉంటుంది అని మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో దేవుడు మొట్టమొదట ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు దేవుడు మొట్టమొదట మాట్లాడినప్పుడు 2 విషయాలు మనం జ్ఞాపం చేసుకునవచ్చు. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మొట్టమొదట దేవుడు 3వ వచనములో దేవుడు వెలుగు కమ్మని పలుకగా, గాడ్ సేస్ అనే మాట, సెడ్ అనేటువంటి మాట, పలకటము, దేవుడు పలకటము అనే మాటలో దాని యొక్క భావాన్ని మనం గమనిస్తే దాని వెనుక, ఆ పలుకు వెనుక ఒక ఆలోచన, ఒక ప్రస్తావన, ఒక ఆజ్ఞ ఉన్నట్టుగా మనం చూస్తాము. దేవుడు ఏదో ఒకరోజు అనుకోకుండా, అనాలోచితంగా, లేకుండా, ఆలోచన లేకుండానే, ప్రణాళిక లేకుండానే, క్రమము లేకుండానే
ఏదో అయిపోవునుగాక అని చెప్పలేదు. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు జ్ఞానము వలన భూమిని స్థాపించను, ఆయన వివేకము వలన ఆకాశమును విశాలపరచెను, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. అంటే దేవుని పలుకు వెనక ఒక ఆలోచన, జ్ఞానము, వివేకం, తెలివి ఉన్నది అనే విషయము మనకు అర్థమవుతుంది. దీన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు. మొట్టమొదట దేవుడు పలికినప్పుడు ఇట్స్ ఎ క్రియేటివ్ వర్డ్, సృష్టించేటువంటి మాటలు, శూన్యములో నుండి సమస్తమును కలుగజేసేటువంటి శక్తి దేవుని మాటలకు ఉంది. ఇట్స్ ఎ క్రియేటివ్ వర్డ్. మొట్టమొదట దేవుడు పలికినప్పుడు అది సృష్టించేటువంటి మాటలు. అదే 5వ వచనంలో దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను, కాల్డ్, నేమ్డ్ అనే మాట ఉంటుంది. ఈ ప్రొక్లైమ్డ్, ఈ పేరు పెట్టాడు అనేటువంటి మాటలో ఆయన ప్రకటించాడు, ఆయన పిలిచాడు. ఏమని పిలిచాడు? పగలకు వెలుగుకు పగలనియు చీకటికి రాత్రి అని దేవుడు పిలిచాడు. ఈ పిలవటము, ప్రకటించటము, పేరు పెట్టటము, దీన్ని ఏమంటాము అంటే డిస్క్రిప్టివ్ యూజ్ ఆఫ్ వర్డ్. దేవుడు ఒక వివరణాత్మకమైన, విశ్లేషణమైన, పిలిచేటువంటి, వివరించేటువంటి మాటలు. ఒకటి క్రియేటివ్ వర్డ్, 2 డిస్క్రిప్టివ్ వర్డ్ అనేటువంటి మాట. దేవుడు మొట్టమొదట మాట్లాడినప్పుడు ఈ 2 గుణలక్షణాలు, సృష్టించేటువంటి మాటలు, వాటిని పిలిచేటువంటి, ప్రకటించేటువంటి, వివరించేటువంటి మాటలుగా మనము చూస్తాం ప్రియుల. అంత మాత్రమే కాదు, దేవుడు మానవునికి తన మాటలను ఏ విధంగా ఉపయోగించాలో కూడా చెప్పాడు. 2వ అధ్యాయములో దేవుడు, ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనములో, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను అనే మాట. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఈ విధంగా అనేకమైన వాటిని, భూజంతువులను, ఆకాశ పక్షులను, ప్రతిదాన్ని కూడా దేవుడు ఆదాము దగ్గరకు తీసుకువచ్చి ఆదాముకు పేర్లు పెట్టమని చెప్పాడు. ఏ విధంగా దేవుడు వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు దేవుడే పేరు పెట్టాడో, డిస్క్రిప్టివ్ వర్డ్ కింద ఆదాముకు కూడా పేర్లు పెట్టమని దేవుడు చెప్పాడు. ఏ పేర్లు పెడతాడో అని దేవుడు ఆసక్తిగా చూచినట్టుగా మనకిక్కడ ఉంది. ఏ పేరుతో పిలుస్తాడు, ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. అవి ఆదాము సృష్టించలేదు. ఆదాముకు వాటి మీద అవగాహన లేకపోవచ్చు. కానీ ఏదైతే దేవుడు కలుగు చేశాడో ఆదాము దగ్గరకు తీసుకొచ్చి దీనికి పేరు పెట్టు అన్నాడు. పేరు పెట్టడము అంత సులభమేం కాదండి. అన్ని జంతువులను, పక్షులను తీసుకొచ్చినప్పుడు దాని వెనక ఆదాము కూడా ఆలోచన, జ్ఞానము, వివేకము ఉండాలి. లేకపోతే అన్నిటికీ డాగ్ 1, డాగ్ 2, డాగ్ 3, క్యాట్ 1, క్యాట్ 2, క్యాట్ 3 అట్లా పేర్లు పెట్టలేదు. ఆదాము పేర్లు ప్రతి భూజంతుకు, ఆకాశ పక్షికి, సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు ఆదాము రకరకాల పేర్లు పెట్టాడు. అది చక్కని, అంటే ఏ విధంగా దేవుడు తన పోలిక చొప్పున, తన స్వరూపమందు మానవుని చేసినప్పుడు మానవునికి కూడా ఇటువంటి సృష్టించేటువంటి, అదే సమయంలో డిస్క్రిప్టివ్ చేసేటువంటి, వివరించేటువంటి, పిలిచేటువంటి, ప్రకటించేటువంటి ఆ శక్తిని కూడా దేవుడు మానవునికి ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
గుర్తుంచుకోనండి, దేవుడు మాటలలో శక్తి ఉంది. అది క్రియేటివ్ అండ్ డిస్క్రిప్టివ్. మానవునికి కూడా దేవుడు ఏ విధంగా పిలవాలో, ఏ విధంగా ప్రకటించాలో కూడా కావలసినటువంటి అధికారాన్ని, శక్తిని దేవుడు ఇచ్చాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనము సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అనే మాట ఉంది. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అనే మాట ఉంది. అంటే ఈ నాలుక, పెదవులు, గొంతుక ఇవన్నీ కూడా మానవుని యొక్క మాటల విషయమై చెప్పడానికి బైబిల్ గ్రంథంలో వాడబడినవి. ఎందుకు జీవమరణములు అన్నాడు? జీవం అంటే ఏంటిది? మరణం అంటే ఏంటిది? అంటే బ్రతికించేది, బాగు చేసేది, కట్టడానికి నాలుకను ఉపయోగించుకోవచ్చు, అది జీవమునకు. చంపడానికి, పాడు చేయడానికి, పడగొట్టడానికి కూడా నాలుక ఉపయోగించుకోవచ్చు, అది మరణానికి. కాబట్టి ఇప్పుడు ఈ మాటలలో జీవింపజేసేటువంటి, బాగు చేసేటువంటి, బ్రతికించేటువంటి మాటలు ఉన్నాయి, చంపేటువంటి, పడగొట్టేటువంటి, పాడు చేసేటువంటి, మరణకరమైనటువంటి మాటలు కూడా ఉన్నాయి. కాబట్టి మానవుని యొక్క నాలుక మాటలలో మనం ఈ విధంగా కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ అనే మాటలు, బిల్డ్ చేయటానికి, కట్టడానికి మాటలు ఉపయోగపడతాయి, అది పడగొట్టడానికి, నాశనం చేయడానికి కూడా మాటలు ఉపయోగపడతాయి. ఈ సామెతల గ్రంథంలో ఈ విధంగా మన మాటలు కట్టడానికి ఉపయోగపడతవి, జీవానికి ఉపయోగపడతవి, అదే సమయంలో నాశనానికి, పడగొట్టడానికి ఉపయోగపడతవి. ఈ రెండు కూడా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియులారా, మన మాటల విషయమై మన యొక్క సరైనటువంటి అవగాహన, అర్థం చేసుకొని వాటిని సరిచేసుకుంటూ, వాటిని నేర్చుకుంటూ మనం ఉండకపోతే ఆనంద జీవితాన్ని మనము అనుభవించలేము. కాబట్టి ఆనంద జీవితాన్ని అనుభవించడానికి మనము మన మాటల యొక్క శక్తిని, అవి ఏ విధంగా డిస్ట్రక్ట్ చేస్తవి, ఏ విధంగా మాటల ద్వారా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, అవి మనం తేటగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ రోజు దేవుని చిత్తమైతే రాబోయేటువంటి వారాలలో మొట్టమొదట మనము నెగిటివ్ ఆస్పెక్ట్లో మనము డిస్ట్రక్టివ్గా ఏ విధంగా ఉపయోగించవచ్చు మాటలను, ఆ విషయమై ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, పడగొట్టడానికి, పాడు చేయడానికి, హాని చేయడానికి ఏ విధంగా మన మాటలను మనం ఉపయోగిస్తాము అనేది నేర్చుకొని వాటిని సరిచేసుకోవాలి. అదే సమయంలో ఏ విధంగా కట్టడానికి, బ్రతికించడానికి, బాగు చేయడానికి ఉపయోగించాలి, దాన్ని కూడా మనం నేర్చుకుందాం. కాబట్టి ఈరోజు ఏ విధంగా నాలుక, మాటలు, జీవమరణములు నాలుక వశము అన్నాడు, తెలుగులో వశము అన్నాడు, కానీ ఇంగ్లీష్లో పవర్ ఆఫ్ ద టంగ్ అన్నాడు. అంటే జీవమరణములు నాలుక యొక్క శక్తి అన్నాడు. అదే సమయంలో దానిని దే దట్ లవ్ ఇట్ షల్ ఈట్ ద ఫ్రూట్ అన్నాడు. అంటే ఆ నాలుక యొక్క పదములను బట్టే ఆ ఫలము ఆధారపడి ఉంటుంది అని సామెతల గ్రంథంలో జ్ఞాపం చేశాడు. అయితే ఈరోజు ఈ నాశనం చేసేటువంటి, పాడు చేసేటువంటి మాటలలో ఒకటేమిటంటే అబద్ధములు. ఈ నాశనం చేసే వాటిలో ఇవి దేవునికి హేయమైనవి, దేవునికి అసహ్యమైనవి. ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతారో అవి వారిని పాడు చేస్తవి. ఎవరి గురించి అయితే మాట్లాడతారో, ఎవరితో అయితే మాట్లాడతారో వారికి కూడా నష్టాన్ని కలుగజేస్తవి. నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను, ఈ మాటలు, ఏ మాటలైతే డిస్ట్రక్టివ్గా ఉంటావో అవి దేవునికి హేయమైనవి, అసహ్యమైనవి.
అవి మాట్లాడేటువంటి వ్యక్తిని పాడు చేస్తవి. ఎవరి గురించి ఎవరితో మాట్లాడుతున్నారో వారిని కూడా పాడు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందులో ఒకటి మనం చూద్దాం, చూడండి. సామెతలు గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనంలో, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. అదే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17-19లో, యెహోవాకు అసహ్యమైనవి 6 లేకపోతే 7 ఉన్నాయి. అందులో వరుసలో 6వది లేని మాటను పలుకు అబద్ధ సాక్షి అన్నాడు. అంటే అబద్ధమాడు పెదవులైన అబద్ధ సాక్ష్యము అది దేవునికి హేయమైనది, దేవునికి అసహ్యమైనది అనే విషయాన్ని మనము గమనించాలి అండి. ఇంతకు అబద్ధము అంటే ఏంటిది? అంటే సత్యానికి, వాస్తవానికి, సత్యానికి వ్యతిరేకమైనది, సత్యాన్ని వక్రీకరించేది, సత్యానికి కలిపేది, మార్చి చెప్పేది, ఇవన్నీ కూడా అబద్ధముల కోవకే వస్తాయి. ఇంకొక మాట జ్ఞాపం చేసుకోనండి. చెప్పేది సత్యమైన దాని వెనక దాని యొక్క మోటివ్, ఉద్దేశము స్వార్థం కానీ స్వంత ప్రయోజనం కానీ ఉన్నప్పటికీ కూడా, అది సత్యము అయినప్పటికీ కూడా ఒక రకంగా సందర్భంలో స్వార్థంగా అబద్ధంగా ఉపయోగించాం కాబట్టి అది కూడా అబద్ధము అవుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో అబ్రహాము అనే ఆయన కొంత సత్యము ఉన్న ఆయన చెప్పిన మాటల్లో కొంత భయం వేసినప్పుడు, చెప్పిన మాటల్లో సగము సత్యము ఉన్నప్పటికీ కూడా ఉపయోగించినటువంటి ఉద్దేశాన్ని బట్టి అది అబద్ధమైంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అబద్ధము అనేది చాలా ప్రమాదకరమైందండి. దేవుడు అసహించుకునేది, దేవునికి హేయమైనది. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి, దేవుడు నేను మొట్టమొదట జ్ఞాపం చేసినట్టుగా వాస్తవంగా ఆయన క్రియేటివ్ వర్డ్, డిస్క్రిప్టివ్ వర్డ్ దేవుడు మనకిచ్చాడు. అదే సమయంలో మానవునికి కూడా దేవుడు అటువంటి శక్తినిచ్చాడు. కానీ అబద్ధానికి జనకుడు, అబద్ధికుడైనటువంటి ఒకడున్నాడు. వాడి పేరు సాతాను. వాడు తన అబద్ధము ద్వారా మానవుణ్ణి మోసం చేసినందువలన, మానవుడు కూడా పాపములో పడిపోయినందున, మానవుడు స్వభావరీత్యా కొంత అబద్ధాలు నేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఇలా అందువలనే ఈ అబద్ధముల వెనుక సాతాను యొక్క ప్రేరేపణ, అదే సమయంలో పాప స్వభావము ఉంది. కాబట్టి ఇది దేవునికి హేయమైనది, ఇది దేవునికి అసహ్యమైనది అనే మాట జ్ఞాపం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఒక భార్యాభర్త, అననీయ సప్పీరా అనేటువంటి భార్యాభర్త, వారు అబద్ధం ఆడినప్పుడు ఆనాడు ఉన్నటువంటి దేవుని సేవకుడు పేతురు గారు ఏమన్నాడు అంటే, సాతాను మిమ్మలను ఎందుకు ప్రేరేపించను అన్నాడు. అబద్ధమాడుటకు సాతాను మిమ్మలను ఎందుకు ప్రేరేపించను అన్నాడు. అబద్ధముల వెనుక సాతాను యొక్క ప్రేరేపణ ఉంది అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి అని మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, సాధారణంగా మనుషులు అబద్ధాన్ని ఎందుకు వాడతారు అంటే, చాలా త్వరగా ధన సంపాదన కొరకు అనేటువంటి మాట ఉంది. సామెతల గ్రంథం 14:5లోను 21:6లోను ధన సంపాదన కొరకు అనే మాట ఉంది. ఇతరులను మోసం చేయటానికి, ఇతరుల యొక్క మెప్పు పొందటానికి కూడా అబద్ధమాడేటువంటి అవకాశం ఉంది. తప్పించుకోవటానికి అబద్ధమాడేటువంటి అవకాశం ఉంది. శిక్షకు అంటే భయం, శిక్షిస్తారు అనేటువంటి భయం వచ్చినప్పుడు కూడా అబద్ధమాడేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా అబద్ధములు అనేవి దాని వెనకాల సాతాను ప్రేరేపణ, పాప స్వభావం ఉంది. 2, ఇది దేవునికి హేయమైనది, దేవునికి అసహ్యమైనది. 3వది గమనించవలసింది, ఈ అబద్ధముల వెనుకాల ఒక అంతరంగమందు పగ,
సామెతల గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనములో అబద్ధములు ఆడువాడు అంతరంగమందు పగను ఉంచుకొనును అనే మాట ఉందండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయములో దీని గురించి మాట్లాడుతూ అన్నాడు. 26వ అధ్యాయము 24 నుంచి 28 వరకు. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటమును దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయములో 7 హేయము విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపటము చేత దాచుకొనును. సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. అబద్ధములాడు 28వ వచనం. అబద్ధములాడు వాడు తాను నలుగుగొట్టు వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలు నోరు నష్టము కలుగు చేయును. కాబట్టి అబద్ధము వెనకాల ఒక్కొక్కసారి ఒక తెలియనిటువంటి కపటము, పగ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అందువలనే మాయ మాటలు, కపటపు మాటలు అన్నాడు. పైకి దయగా మాట్లాడినప్పటికీ కూడా లోపల కపటం ఉండేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 4వది, అబద్ధము తాత్కాలికం మాత్రమే. సామెతల గ్రంథం 12:19 ఈ విధంగా ఉంటుంది. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. 21:6 ఏముంటుందంటే, ఇవి తాత్కాలికంగా తీయగా ఉండొచ్చేమో కానీ అవి బయలుపరచబడతాయి అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అండి. కాబట్టి 19:5లో అబద్ధములాడువాడు తప్పించుకొనడు, అబద్ధముల వాడు నశించును, అబద్ధికుని కంటే దరిద్రుడే శ్రేష్ఠుడు. కాబట్టి ఈ విధంగా అబద్ధముల వలన, అంటే ఈ ఒక మాట అని నేను అనలేదంటాం, చేసి చేయలేదంటాం, సంగతులను దాచిపెట్టి సగం సగం చెప్పటం, కల్పించి చెప్పటం, ఇవన్నీ కూడా అబద్ధముల కోపకి వస్తవి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఈ యొక్క సాతాను ప్రేరేపణ ద్వారా ఈ పాప స్వభావముతో అట్లానే అబద్ధాలలో కొనసాగితే అబద్ధికుడు అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు అనే మాట ఉందండి. చాలా తీవ్రమైనటువంటి శిక్ష ఈ అబద్ధములకు ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అందువల్లనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అబద్ధమాడని దేవుడు, ఆయన నోట ఏ కపటము లేదు అనే మాట ఉందండి. ఆయన్ను శిక్షిస్తున్నా, ఆయన్ని బాధ పెడుతున్నా, ఆయన సిలువ వేస్తున్న, అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నప్పటికీ కూడా ఆయన మౌనముగా దాన్ని భరించాడు. మానవుని యొక్క పాపమును ఆ సిలువలో ఆయన భరించాడు. ఆయన సత్యవర్తనుడు, ఆయనే మార్గము సత్యమై ఉన్నవాడు, ఆయన మాటల్లో దయ ఉంది. అయినప్పటికీ కూడా ఆయన సమస్తాన్ని ఆ సిలువలో భరించాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో వారి యొక్క పాప స్వభావం ఉన్నటువంటి ఈ అబద్ధాల యొక్క లక్షణము నుండి వారు క్షమించబడతాడు. దేవుడు సత్యాన్ని పాటించడానికి, సత్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాడు. ఒకవేళ నేను ఏమీ లేదు, నాకు ఏ పాపం లేదు, నేను అసలు అబద్ధికుడిని కాదు అని ఎవరైనా సరే, నేను పాపిని కాదు, మనం పాపం చేయలేదంటే నీవు దేవునిని అబద్ధికునిగా చేస్తున్నావు, నీలో సత్యము ఉండదు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి నేను ముగించేటప్పుడు ఈ డిస్ట్రక్టివ్ వర్డ్స్, నాశనం పాడు చేసేటువంటి, మనుషులను చంపేసేటువంటి, అది నిన్ను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో వారిని, ఎవరితో మాట్లాడుతున్నావో వారిని మరణానికి పాడు చేసేటువంటి వాళ్ళు అబద్ధాలు ఒకటి. సత్యానికి వక్రీకరించేది అబద్ధం, దేవునికి అసహ్యమైనది, హేయమైనది అబద్ధం. తర్వాత పగను దాచిపెట్టేది అబద్ధమైన విషయం. ఇది తాత్కాలికమైనది, ఇది నష్టాన్ని కొని చేస్తుంది. కాబట్టి దీని యొక్క పరిష్కారం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుట. అదే సమయంలో ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా నేను సత్యమే మాట్లాడాలి, నష్టమైనా పర్లేదు అనేటువంటి అబద్ధమాడు పెదవుల నుండి మనము ఈ యొక్క మాటలను డిస్ట్రక్టివ్గా కాకుండా కన్స్ట్రక్టివ్గా ఉపయోగించుకోవడానికి, అబద్ధాలు మానటానికి, సత్యము మాట్లాడటానికి
పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి మాటలను దీవించి ఆస్వాదించునుగాక. ఇంతవరకు మీరు విన్న ఈ కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నదని మా నమ్మకం. ఈ కార్యక్రమమును గూర్చి పూర్తి వివరాలకై మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిన మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org, మొబైల్ నంబర్ 9483013136.